హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వెన్ వన్ ఐ ఆఫ్ విచ్ క్రియేచర్ గెట్స్ డ్యామేజ్డ్ అనదర్ వన్ కమ్స్ ఇన్. ఆన్సర్ వచ్చేసి స్నేల్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్స్ బ్రెయిన్ వెయిట్స్ ద మోస్ట్. ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీలో నువ్వే బాధపడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ బి సాడ్ ఇన్ యువర్ సెల్ఫ్. డోంట్ బి సాడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నీలో నువ్వు బాధపడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ యూ కెన్ టెల్ మీ. ఇఫ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ యూ కెన్ టెల్ మీ అంటే నీకేమన్నా బాధ అనిపిస్తే, నొప్పి అనిపిస్తే నువ్వు నాతో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ ఆల్వేస్ సో సాడ్. వై డూ యూ ఆల్వేస్ సో సాడ్ అంటే నువ్వు ఎందుకు ఎప్పుడు బాధగానే ఉంటావు లేదా విచారంగానే ఉంటావు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదానికి ఏడిస్తే ఏమీ చేయలేము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ వీ క్రై అబౌట్ ఎవ్రీథింగ్. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ వీ క్రై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి ఏడిస్తే ఏమీ చేయలేము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, థింక్ అబౌట్ వాట్ యూ షుడ్ డూ ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్. థింక్ అబౌట్ వాట్ యూ షుడ్ డూ ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్ అంటే ఏడ్చే బదులు ఏం చేయాలో ఆలోచించు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ యువర్ హెల్త్ విల్ బి డ్యామేజ్. ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ యువర్ హెల్త్ విల్ బి డ్యామేజ్ అంటే నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, పంచుకుంటే బాధ తగ్గుతుంది. ఇలా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, పంచుకుంటే బాధ తగ్గుతుంది అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షేరింగ్ విత్ అదర్స్ రెడ్యూస్ అవర్ పెయిన్ అంటే పంచుకుంటే బాధ తగ్గుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ షేర్ మై పెయిన్ విత్ ఎనీ వన్. ఐ కాంట్ షేర్ మై పెయిన్ విత్ ఎనీ వన్ అంటే నేను నా బాధని ఎవరితోనూ పంచుకోలేను, షేర్ చేసుకోలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టెల్ ఎనీ వన్ అబౌట్ మై పెయిన్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. ఇఫ్ ఐ టెల్ ఎనీ వన్ అబౌట్ మై పెయిన్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ మీ అంటే నేను ఎవరికన్నా నా బాధని చెప్పుకుంటే వాళ్ళంతా తమాషా చేస్తారు, నా బాధని తమాషాగా చూస్తారు లేదా నన్ను తమాషా చేస్తారు అని అర్థం. నెక్స్ట్ వన్, కష్టాలు అందరికీ వస్తాయి. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, కష్టాలు అందరికీ వస్తాయి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిఫికల్టీస్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్. డిఫికల్టీస్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్ అంటే కష్టాలు అందరికీ వస్తాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వీ షుడ్ బి బ్రేవ్ ఓన్లీ వెన్ డిఫికల్టీస్ కమ్. వీ షుడ్ బి బ్రేవ్ ఓన్లీ వెన్ డిఫికల్టీస్ కమ్ అంటే కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వీ షుడ్ హెల్ప్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్. వీ షుడ్ హెల్ప్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్ అంటే ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు మంచి జాబ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ థింక్ యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ లేదా ఐ ఫీల్ యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్ అంటే నీకు మంచి జాబ్ వస్తుందని నాకు అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లూజింగ్ దిస్ జాబ్ మీన్స్ దట్ ఎ బెటర్ జాబ్ ఈస్ కమింగ్ ఫర్ యూ. లూజింగ్ దిస్ జాబ్ మీన్స్ దట్ ఎ బెటర్ జాబ్ ఈస్ కమింగ్ ఫర్ యూ అంటే ఈ జాబ్ని చేయి జారిపోయింది అంటే దీనికంటే మంచి జాబ్ నీకు వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ గెట్ ఎ బెటర్ జాబ్ దెన్ యువర్ కరెంట్ జాబ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ గెట్ ఎ బెటర్ జాబ్ దెన్ యువర్ కరెంట్ జాబ్ అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే నీకు ఇంకా మంచి జాబ్ వస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ లైక్ యూ బీయింగ్ లైక్ దిస్. ఐ డోంట్ లైక్ యూ బీయింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బీయింగ్ లైక్ దిస్ విల్ డూ యూ నో గుడ్.
బీయింగ్ లైక్ దిస్ విల్ డూ యూ నో గుడ్ అంటే ఇలా ఉండడం వల్ల నీకు ఏ మంచి జరగదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సఫరింగ్ ఎ లాట్ ఫ్రమ్ హర్ ఇంజురీస్. షీ ఈజ్ సఫరింగ్ ఎ లాట్ ఫ్రమ్ హర్ ఇంజురీస్ అంటే తన గాయాలతో చాలా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.